ఏదో పర్సంటేజ్ సిస్టమ్ ఉందో వాళ్ళు కూడా ఏబీసీ సిస్టంలో పెట్టమని అడుగుతున్నారు ప్రొడ్యూసర్స్. నిజం అది? ఇప్పుడు వాళ్ళు మీ పర్సంటేజ్ వ్యతిరేకం కాదు, మీ వ్యతిరేకం ఓకే. ఛాంబర్ మీటింగ్ అయితే కానీ ఛాంబర్ మీటింగ్లో ఏం జరిగిందో మాకు తెలుస్తుంది, మరి మాకైతే ఏం తెలియదు. పర్సంటేజ్ సిస్టమ్ కూడా ఏబీసీ సెంటర్ సిస్టమ్ లాగా అడుగుతున్నారు. బి క్లాస్ వరకు ఇదే, సి క్లాస్కి కొంచెం పెంచి చేసాం. అది అంటే సి క్లాస్ సెంటర్స్ కొంచెం వాష్రూమ్స్ అని నీట్గా ఉండవు, దట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఇచ్చినాం కదా సార్. మీరు పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత 1 year తర్వాత అడగండి నీట్గా ఉందా లేదా. అంటే పర్సెంటేజ్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. కాదు 2020 నుంచి మొదలు పెడదాం, మేము మొదలుపెట్టిన సినిమాల నుంచి వదిలేసి కొద్దిగా పెద్ద పెద్ద సినిమాలు కాబట్టి అడుగుతున్నారు కదా ప్రొడ్యూసర్లు అందరూ. ఇంకేదైనా మీకు ఏ ప్రొడ్యూసర్ చెప్పలేదా? మాకెవరు చెప్పలేదు. డైరెక్ట్ మీరే ప్రొడ్యూసర్లే కదా, మీరు శిరీష్ గారు, మాకు వేరే వాళ్ళు చెప్పలేదు. మీరు మీడియా అందరు ఉన్నారు, ఇప్పుడు మేము చేస్తున్న ఈ పని మీకు తప్పు అనిపిస్తుందా, ఒప్పు అనిపిస్తుందా? సరే ఇది ఒప్పైన పని చెప్పండి. నేను అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, నిర్మాతలు ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్లు ఉండొచ్చు, ఎగ్జిబిటర్లు ఉండొచ్చు, మీకు కొందరు నిర్మాతలతో రిలేషన్స్ ఉంటాయి, కొందరు డైరెక్టర్లతో ఉంటాయి. ఇండస్ట్రీ అంతా చూస్తున్నారు, మీరు ఏం జరుగుతుంది మీకు అందరికంటే అవగాహన ఉంది. మీకు నేను అడిగేకొచ్చిన ఒకటే స్టేట్ అవే, మీకు ఈ పని కరెక్ట్ అనిపిస్తుందా, తప్పు అనిపిస్తుందా?